మనం కలిసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాక్యాన్ని చూసి చదువుకుందాం. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మీ తలల పైకెత్తండి. యేసుక్రీస్తు దాసుడును, స్లోగా నాతో పాటు చదవాలి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమనే చెప్పి వ్రాయునది. తన మహిమను బట్టి గుణాతిశయములు బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు నట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. హల్లెలూయా. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుదాం. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఒక్క నిమిషం అందరూ కలిసి అక్కడ స్క్రీన్ వైపు చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మళ్ళీ చదవండి. కాగా ఆమేన్. ఓకే. దేవుడు సమకూర్చిన వనరులు అనండి అందరూ. ఓకే. దేవుడు సమకూర్చేటువంటి వనరులు అనేది 2వ పేతురు పత్రికలో మనం 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనము ప్రాముఖ్యంగా చూస్తాం అన్నమాట. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే నిత్య జీవితములో దేవుడు మనకు కావలసినటువంటి వనరులను సిద్ధపరుస్తూ మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో కూడా మనం అదే చక్కగా మనం చదువుకున్నాం. మహిమైశ్వర్యము, తన ఐశ్వర్యములో నుండి ఆయన మనకు ప్రతి అవసరత తీరుస్తాడు. అది పక్కా. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ సమకూరుస్తున్నటువంటి ఈ వనరులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అవన్నీ కూడా 1వ అధ్యాయములో పేతురు గారు చక్కగా అనుభవ జ్ఞానము కలిగిన వాటిని దేవుడు ఏమైతే మనకి కృపయు శక్తియు ఇవన్నీ ఎలా మనకు దేవుడు ఉచితంగా అనుగ్రహించాడో ఆ వనరులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు ఒక్కసారి మనం పాత నిబంధనని చూస్తూ ఉంటాము, మనం క్రొత్త నిబంధన కూడా చూస్తూ ఉంటాము. పాత నిబంధన, కొత్త నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ముందున్నటువంటి పుస్తకాలు, యేసుక్రీస్తుని లేఖనముల యొక్క నెరవేర్పు ప్రకారము ఆయన పంపించిన తర్వాత చరిత్ర, పుట్టుక ఇవంతా కూడా మనం క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఇశ్రాయేలీలను అనేది పాత నిబంధనలో మనం చదువుకుంటాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే చక్కగా వారిని పోషిస్తూ వనరులిస్తూ నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. అలాగే ఈనాడు అంటే ఈనాడు పేపర్ కాదు, ఈనాడు
ఈ దినము మనల్ని కూడా తన వనరులతో నింపుతూ పోషిస్తూ ఏ విధంగా ముందుకు తీసుకుని వెళుతున్నాడో మనం లేఖనములోంచి మనము కొంత సమయము మనం చూసి ఆయన వరలను బట్టి మనము దేవుడికి స్తోత్రములు, కృతజ్ఞతలు, ఆరాధన, మహిమ అంతా కూడా మనం చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. ఓకే, ఎవరు నిద్రపోమాకండి, దిక్కులు చూడకండి, నిద్రపోకండి. నిద్ర వస్తే మీ కళ్ళల్లో చన్నీళ్ళు కొట్టుకోండి. అర్థమైంది కదా? జాగ్రత్తగా వాక్యం మీరు వినాలి. అందులో ఒక్క ముక్కన్నా మీకు దొరకొచ్చేమో. ఒకవేళ అరగంట 20 నిమిషాల్లో వర్తమానంలో మనకేం దొరకపోయినా ఒక ముక్క లేక 2 ముక్కలు ఏమైనా మనకు దొరికితే దాన్ని మనం మన జీవితాలకు, మన బ్రతుకులకు అన్వయింపజేసుకుంటే జీవితము ధన్యం అవుతుందేమో అన్న ఆశతో మనం జాగ్రత్తగా వినాలి. అప్పుడు మనకి నిద్ర అనే దురాత్మ ఆవరించదు. రైట్, పిపిటి చూపించినారు చూడండి. దేవుని వనరులో మొట్టమొదటి అంటే మేఘస్తంభం. ఆయన ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాడంటే ఆ అరణ్యాన్ని నా కళ్ళతో నేను చూశాను ఎలా ఉంటుందో. ఆ అరణ్యాన్ని ఆగల్లా ఒక పావుగంట నిలబడి చూసాం. ఎంత లోతు, ఎంత దూరం, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ లోయ అనుభవం వేరు. మేఘస్తంభం ఎప్పుడు పగల రాత్ర? పగలు మేఘస్తంభం. అక్కడ ఆల్మోస్ట్ ఆ కొండలు కానివ్వండి, ఆ తర్వాత ఆ లోయలు కానివ్వండి, ఇవంతా కూడా చూస్తుంటే మీరు చాలా లైట్గా అనిపించవచ్చు, కానీ అక్కడ నిలబడి చూడాలి ఆ దృశ్యాన్ని. మేఘస్తంభం అది చూడండి. నిర్గమాకాండంలో అది అలాగే ఉంచండి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి, లేదా మైకిలో చదవండి. నడిపించుటకై ఏంటండి అది? పగటివేళ మేఘస్తంభములో వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభం ఉండి వారిని ముందుగా నడుచుచూ వచ్చెను. ఎంతమందికి ఇష్టం అండి? మనకు ముందు ఎవరన్నా ఉంది దారి చూపించడం ఎంత ఇష్టం. మన ముందు ఎవరన్నా గైడ్ లైన్స్ మనకి ఇచ్చేవాళ్ళు ఉంటే మనకి ఎంత సంతోషం కదండి. ముఖ్యంగా అరణ్యం అంటే నీళ్లుండవు, షాపులుండవు, తర్వాత ప్రమాదకరమైనటువంటి జంతువులు తిరగొచ్చు. వాళ్ళకంత ధైర్యం ఎక్కడ ప్రయాణం? పగలు మేఘస్తంభం. ఇప్పుడు చూడండి, నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను. మరి మన సంగతి ఏంటి? కొత్త నిబంధన ప్రజలుగా హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. సడలిన చేతులు, సడలిన మోకాళ్ళు ఏం చేయాలి? బలపరచండి. అందరూ అనండి, బలపరచండి. కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు ఏం చేయాలి? మార్గములను సరళము చేసుకోవాలి. అంటే క్రొత్త నిబంధన జనాంగమైన ప్రజలమైన మనము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చక్కగా ఏ విధంగా ముందుండి నడిపించడానికి కొన్ని ప్రకృతిలో ఉన్న వాటిని ఎలా వాడుకున్నాడో ఇక్కడ చూసినట్లయితే, మేము నడవలేమని గోడలు జారేసి, కాళ్ళు జారేసి, ముఖం వాడిపోయిన తోటకూరలాగా జారేసి, మేము వెళ్ళలేము, మేము చేయలేము అని మిమ్మల్ని మీరు నిరాశపరచుకోవద్దు. ఏం చేయాలి? మీ కాళ్ళలో శక్తి తెచ్చుకోండి, మీ చేతుల్లో శక్తి తెచ్చుకోండి. అంటే కొన్నిసార్లు బెనికే పరిస్థితులు ఉంటాయి, వణికే పరిస్థితులు ఉంటాయి. మీ ముందుండి నేను నడిపిస్తాను మీరు నిలబడితే. ఇంకొక వాక్య భాగం చూడండి, దానికి ఉపయోగకరంగా ఉండేది. సామెతల గ్రంథము
4వ అధ్యాయము 25వ వచనం. నీవు నడుచు మార్గమును ఆ. సరాలము చేయము, ఆ, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. స్థిరమవుతాయి. మీరు వెళ్ళండి అన్నప్పుడు కూర్చుంటే ఎలాగో నిలబడండి. మీరు నడవండి, మీరు నడవటం ప్రారంభించండి. ఐగిప్తులోంచి రండి అన్నాను, వచ్చేయాలి, మీరు నడిపించండి. ఈ మధ్యలో ఏమొచ్చినా నేను చూసుకుంటాను. మీరు ప్రారంభించండి, నేను చూసుకుంటాను. నడిపించేవాడు నేను, మీ కాళ్ళలో శక్తినిచ్చేవాడు నేను. ఆటోమేటిక్గా వాటిగా వాళ్ళు సర్దుకుంటాయి. ఇక్కడ రెండోది అగ్ని స్తంభం అనే మాట మనం ఇందాక చదువుకున్నాం. అగ్ని స్తంభం, దీన్ని దేనికి పోల్చుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మతో మనం పోల్చుకోవచ్చు. నేను మీకు ఆదరణకర్తను మీకు ఇచ్చాను, అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఎవరినిచ్చాడు? ఆదరణకర్త. ఎవరైనా? పరిశుద్ధాత్మ. అంటే అగ్ని స్తంభం, అగ్ని పరిశుద్ధాత్మ. అగ్ని శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే. ఆత్మ ద్వారానే పరిశుద్ధ ఆత్మను, దీన్ని అగ్ని స్తంభం. వాళ్ళకి అగ్ని స్తంభం అయితే మనకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించి ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నాడు. గౌరీ హల్లెలూయా చెప్పు. అబ్బా భలే నిద్రపోతున్నా నేను అరిచిన. హల్లెలూయా. అక్కడ రెండవది అయిపోయింది. మూడవది చూస్తే నీటి బుగ్గలు. నీటి బుగ్గల గురించి నిర్గమాకాండం చూద్దాం. 15వ అధ్యాయము 27వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనం చదవండి. నీటి బుగ్గలు. తరువాత వారు ఏలీమునకు వచ్చి ఆ, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అబ్బా, నీటి బుగ్గలు. నీటి బుగ్గలు తెలుసండి. నీటి బుగ్గలు రకరకాలుగా మీరు చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పొచ్చు కౌటాల, మహారాష్ట్ర బోర్డర్, కాగజ్ నగర్, కేరెన్ క్యూర్. అక్కడికి పూర్ణ గారు అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు, పినిశెట్టి పూర్ణచంద్రరావు గారు. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఒక స్త్రీ ఇసుకనంతా పక్కకు లాగుతుంది. ఇసుకనంతా పక్కకు లాగుతుంది. లాగిన తర్వాత ఏం చేస్తుందంటే ఒక అల్యూమినియం సట్టిలో, సట్టెగా ఆ సట్టిలో ఆ నీళ్ళను దోశలతో ఇలా పోసుకుంటుంది. ఎక్కడది? ఆంధ్ర మహారాష్ట్ర బోర్డర్, కాగజ్ నగర్ నియర్ కౌటాల. సిద్దిపేట ప్రకాష్ గారు కట్టినటువంటి 3 ఎకరాల్లో కేరెన్ క్యూర్ అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో నీటి చుక్క లేదు. అరణ్యములో నీటి బుగ్గలను అంటే ఒక చిన్న చిన్న గుంతలు. తెలంగాణ భాషలో గుంత, మనమేమంటాం? గుంట. కొన్ని గుంతలు ఉంటాయి అక్కడ. నీరు కొద్దిగా స్టాక్ ఉంటుంది అక్కడ. వాటిని తాగడానికి దేవుడు వారిని సమకూర్చితే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు మనకు సమకూర్చిన నీటిని మనం పోల్చుకునే వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అందరూ మీ తలపైకి చూడండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిక గొనడు. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు? చెప్పండి, ఎవరితో చెప్పాడమ్మా? సమరయ స్త్రీతో చెప్పాడు. ఆమె దాహం కొరకు వచ్చింది, కుండ తీసుకొని. అమ్మా అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా. బొగ్గగా, నీటి బొగ్గగా అనండి. ఇందాక పాత నిబంధనలో చూసాం నీటి బొగ్గ. ఇక్కడ క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. సమరస్తితో మాట్లాడుతున్న సందర్భం. అమ్మా, నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పినప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి, ఆమె హృదయం తెరవబడింది, ఊరు మొత్తానికి నీటి బొగ్గలు అందించింది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అంటే నీరు లేని ప్రజలకు పరసంబంధమైన ఆత్మీయ దాహమును అందించడానికి వచ్చిన యేసుక్రీస్తు మనల్ని తన వాక్యం అనే నీటి ద్వారా మనల్ని
బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. 4 చూడండి. 4 నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనం. మన్నా. మన్నా చదవండి. 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండారు. మనకేమో రోజు వంకాయ కూర అంటే కష్టం, రోజు తోటకూర అంటే కష్టం. ఇప్పుడున్న పిల్లలకు క్యాలీఫ్లవర్, క్యాబేజీ అనేది అసలు పడదు, ఇంట్లో వండకూడదు. ఏం తిన్నారండి వాళ్ళు? 40 సంవత్సరాలు, 40 ఏండ్లు మన్నా అంటే దేవుడు తయారు చేసి పంపించిన రెడీమేడ్ ఫుడ్. హల్లెలూయా. అది చూడండి, 40 సంవత్సరాలు మన్నా తిని బతికారు. దేవుడు చెప్పాడు, ఐ ఆమ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారము అన్నాడు. నేనే మీకు జీవాహారము. ఆ వాక్యాన్ని మీరు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 35వ వచనంలో మరియు 51వ వచనం చూస్తారు. అది చదవండి. 6వ అధ్యాయము 35వ వచనం యోహాను సువార్త. ఏమన్నాడు? జీవాహారము నేనే, నా యొద్దకు ఎవడైతే వస్తాడో ఏ మాత్రం ఆకలి గనుడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో దప్పిక గనుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇంకొక వచనం కూడా చదవాలమ్మా. 51వ వచనం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. స్కీల్ మీద అలాగే చూడండి, కాసేపు అలాగే చూడండి, మనసులో చదువుకోండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఈ భూలోకంలో ఆహారం మళ్ళీ తినాలనిపించింది, ఈ భూ సంబంధమైన దాహం మళ్ళీ తాగాలనిపించింది. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. నేనే అన్నాడు. నేనే. ఎవడైనను అన్నాడు. ఉంచు. ఎవడైనను ఎనీబడి, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే జీవించును. మనం ఎక్కడ పడితే ఆహారం తింటే విరోచనలు అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఆహారం తింటే వాంతులు అవ్వచ్చు. కానీ ఇది మామూలు ఆహారంగా, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. హల్లెలూయా. అదే నా శరీరం. అందుకే ఎవడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అంగీకరించి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మళ్ళీ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆ శరీరము, ఆ రొట్టె ప్రభు వల్ల సాదృశ్యముగా మనకిచ్చి వెళ్ళాడు. ఆయన నేను వచ్చు వరకు దీన్ని చేయమన్నాడు. ఇది ఆయన శరీరం అని మీరు ఇరుపుకొని తింటున్నారు. అది ప్రేయర్ఫుల్గా తింటే, ప్రార్థనాపూర్వకంగా తింటే నా జీవం మీలో ఉంటుంది, నా పునరుద్ధాన బలం మీలో ఉంటుంది. చూడండి, ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా నడిపించాడు? మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, నీటి బుగ్గలు, అగ్నిస్తంభం, నీటి బుగ్గలు, మన్నా. ఆహారం తీసుకుంటారంటే ఎల్లప్పుడూ జీవిస్తారంట. ఏమండి ఈ ఆహారం తింటే గ్యాస్ ట్రబుల్ రావచ్చు, ఈ ఆహారం తింటే లివర్ పాడైపోవచ్చు. ఆ ఆహారం తింటే మేరీ ఏమవుతుంది తెలుసా? బతుకుతూ ఉంటా. హల్లెలూయా. నిజంగా చెప్పండి, ఇప్పుడు ప్రపంచంలో ఆహారం ఎక్కువే చనిపోతున్నారా, రోగాలు తెచ్చుకుంటున్నారా, తక్కువే చనిపోతున్నారా? ఎక్కువయ్యే. ఊపిరాడక తినేస్తున్నారు, ఊపిరాడక. కానీ అది దేవుని వాక్యం మనకిచ్చాడు. దాన్ని తినటం అంటే దాని అర్థం అది చదవటం, దేవుని మాటగా జీవితాలకు తీసుకోవటం.
మనం బతుకుతాం. ఎక్కడ బతుకుతాం, అక్కడ కూడా బతుకుతాం. 5 చూపించున్నానా? బట్టలు పాతగెలలేదు. ఏమండి, ఇదంతా ఒక్కసారి ఆలోచించండి. ఏంటిది? దేవుడు చేశాడు అలా. దేవుడు ఏదైనా చేయగలడా? చేయగలడు. ఆయనకిష్టమైతే ఆయనకిష్టలుగా మనం ఉంటే. బట్టలు పాతగెలలేదు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము చదవండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగెలలేదు, నీ కాలు వాయలేదు. హల్లెలూయా. బట్టలు పాతగెలలేదు. ఇంకో చోట నిర్గమకాండం కూడా చూడండి, 9వ అధ్యాయము 46వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయము 46వ వచనం చదవండి. 46వ వచనం. లేదా సరే, 8వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుదాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుదాం. ఈ 40 సంవత్సరములు పాతగెలలేదు, వాయలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు రావటం ద్వారా మనకి ఏ వస్త్రం ఇచ్చాడు? ఎంత చక్కగా చెప్పేశారు తెలుసా మీరు. నీతి వస్త్రము పాతగెల్లదు. అమ్మా, నీతి వస్త్రం, రక్షణ వస్త్రం. వాడు వేసుకున్న బట్టలు పాతగెల్లలేదంట. యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి నీతి వస్త్రము పాతగెల్లదు. అందుకే అంటాడు, మీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ రక్షణ జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. అపవాది దొంగిలిస్తాడు, అపవాది దాన్ని పాడు చేస్తాడు. మీ రక్షణ వస్త్రాన్ని, అది పాతగెల్లదు. ఆ రక్షణ ఆ వస్త్రాన్ని మనం జీవితాంతం కూడా దానిలో మనం బతకొచ్చు. 1 మేఘస్తంభం, 2 అగ్నిస్తంభం, 3 నీటి బొగ్గలు, 4 మన్నా, 5 బట్టలు పాతగెలలేదు. తర్వాత 6 రోగములు ఏవీ రాలేదు వాళ్ళకి. ఆ 2 రోగాలు వస్తే ఏ ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు? ఏ స్పెషలిస్టు? ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏం లేవు కదా. ఇప్పుడు హాస్పిటల్స్ తిండి పెరిగి హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. దేవుడు వారిని నడిపించారు, శక్తినిచ్చాడు. వాళ్ళకి రమ్మన్నాడు, వచ్చేసారు, ప్రయాణం చేస్తున్నారు, ఏ రోగం రాలేదు. చదువుతారా వాక్యం మరి? 15వ అధ్యాయము. పాయింట్ పట్టుకోండి. వాక్యం మా దగ్గర బైబిల్ ఉందా, మేము వచ్చాం వెళ్తున్నాం కాదు. మా దగ్గర బైబిల్ ఉండే కాదు, 2-3 ఉండే కాదు, వచ్చాం వెళ్ళిపోయాం కాదు. ఏం చేయాలి? వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా అనండి అందరూ. నడిచిన ఎడలా అప్పుడేంటంట? ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. అంటే భయంకరమైన రోగాలు, మనకొచ్చే జ్వరాలు, తలనొప్పి, కడుపుల నొప్పి ఇవి కాదు. భయంకరమైన రోగాలు, రాలిపోయే రోగాలు, వీటన్నిటి నుంచి కూడా నేనేం చేస్తాను? విడిపిస్తా. నిన్ను స్వస్థపరిచేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. నా చేతి నుంచి విడిపించేవాడు ఎవడో లేడు. ఇంకొక
మనకు స్వస్థత ఎలా కలుగుతుంది? ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అది మీరు ఎలాగైనా తీసుకోండి, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, మానసిక సంబంధముగా, భౌతిక సంబంధముగా, ఏ విధముగానైనా మీరు తీసుకోండి. అది యెషయా గ్రంథం చూడండి, 35వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అంటే మనం అతిక్రమాలు చేశాం, మనం మంచోళం కాదు, మనం కనపడుతున్నాం అంత మంచోళం కాదు, మాట్లాడే అంత మంచోళం కాదు. అతిక్రమాలు బట్టి అతడు గాయాలు పొందాడు. మన దోషాలు బట్టి నలకొట్టబడ్డాడు. అంటే వీటన్నిటి కొరకు రక్తం కార్చాడు. ఊరికినే యేసుప్రభు సిలువెక్కాడు, మరణించాడు, రక్తం కార్చాడు, స్తోత్రం నాకు ఆత్రం అని రొట్టె తినేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన పొందిన దెబ్బలు, దేనివల్ల దెబ్బలు పొందాడు, దేనివల్ల గాయాలు పొందాడు, దేనివల్ల రక్తం కార్చాడు? సర్వ మానవాళి పాప పరిహార్థం నిమిత్తమై. అంటే దాని అర్థం చూడండి, దోషాలున్నాయి, అతిక్రమాలున్నాయి, పాపాలున్నాయి, తల బిరుసుతనం, హృదయములో పాపాలున్నాయి, ఘోరమైన వ్యాధి గలది. అబ్బో ఇంకెన్ని పాపాలు! వీటన్నిటి కొరకు ఆయన ఏమైపోయాడు? నలకొట్టబడ్డాడు. తర్వాత చదవండి. శిక్ష అతని మీద పడిపోయింది. ఈ మాట బాగా నిద్రపోతున్న వాళ్ళు కూడా తీసుకోవాలి. ఈ మాటని కళ్ళు బాగా తెరిచి చూసుకోండి. అతడు, చదవండి అందరూ చదవండి. హల్లెలూయా. పాట పాడటం కాదండి, పాటలు పాడుకోవటం కాదండి, దాన్ని జీవితాలకు అన్వయింపు చేసుకోవాలి. నీ స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి, నా జీవిత కాలమంతా. అక్కడ ఏముంది? నీ స్వస్థత కావాలి, నీ మాట వినాలి, నా జీవిత కాలమంతయో నీ పాటలు పాడుకోవాలి నేను. అది దేవుని హృదయములోనికి ప్రవేశించిన వ్యక్తికి అది తెలుస్తుంది. అది అతనితో దేవుడు అతనితో ఉంటాడు. అందుకే ఆయన పిచ్చోడండి, ఓ పాటలు పాడుతూ ఉంటాడు ఇంట్లో, ఆడు బాత్రూంలో కూడా పాటలు పాడతాడు. పిచ్చోడండి. భార్యలు భర్తలు తిడతా అంటే గొనుగుతూ సొనుగుతూ ఉంటారు. అబ్బా ఎంతసేపుడికి పాటలే, ఈయన ఎంతసేపుడికి బైబిలే, ఎంతసేపుడికి ప్రార్థనే, ఇది ఒక పిచ్చి పట్టేసింది ఏడికి అనుకుంటారు. అలా అన్నవాళ్ళే పిచ్చోళ్ళు అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. దేవుడు పిచ్చి అది పట్టింది, ప్రేమ పిచ్చి, దేవుడు పిచ్చి, పాటల పిచ్చి. వాళ్ళు పాడుకొనే ఉండే. మీకు లోక పిచ్చి పట్టింది, మీకు పిచ్చి 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 పట్టింది, వంటగది పిచ్చి, పనులు పిచ్చి పట్టింది మీకు, వడియాలు పిచ్చి, మామిడికాయ పచ్చడి పిచ్చి పట్టింది మీకు, తిండి పిచ్చి పట్టింది మీకు. వాళ్ళకి ఏ పిచ్చి పట్టింది? పాటల పిచ్చి పట్టింది. హల్లెలూయా. పాడుకొనేవ్వండి, ప్రార్థన చేసుకొనేవ్వండి. ఒడియాలు మీ ఇంటికి వస్తాయి, పచ్చళ్ళు మీ ఇంటికి వస్తాయి, ఏ అమ్మో ఏ అక్కో తీసుకొచ్చి వచ్చింది. పాడుకోండి, గానం చేయండి, వాక్యం చదువుకోండి, ఆయన్ని స్తుతించండి, ఈ పిచ్చిలో ఉండండి. ఆఖరిగా ఏడోది చూడండి. చెప్పులు గురించి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని. అమ్మో, నడిపించాడు. మోటార్ సైకిల్ కాదు, డ్రుర్రు అంటే వెళ్ళపగడకి. ఆటో బుక్ చేసుకోవడానికి ఆటోలు లేవు, గుర్రాలు లేవు, నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించాడు. నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను. మీ బట్టలు, మీ ఒంటి మీద ఉన్న పాతగెలలేదు, మీ బట్టలు, మీ చెప్పులు, మీ కాళ్ళను పాతగెలపోనిలేదు. హల్లెలూయా. కొత్త నిబంధనలో చెప్పులు, సువార్తకుని పాదములు సుందరమైనవి. హల్లెలూయా. సువార్తకుని పాదములు సుందరమైనవి అంటే మీ పాదాలు నడుస్తున్నాయి. రాత్రి పాదాల గురించి మనం మాట్లాడుకున్నాం. నీ పాదం సువార్త మోసుకెళ్తుంది, నీ పాదం దేవుని యొక్క సాక్ష్యాన్ని మోసుకెళ్తుంది.
నీ పాదం దేవుని పని కొరకు నడుస్తుంది. మత్తయి సువార్త ఆఖరిగా 28వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 28:20. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. బైబిల్ మూసేయండి. సదాకాలం మీతో ఉన్నాను. ఏం చెప్పానో అదే, ఏ సంగతి చెప్పానో ఆ సంగతి మీరు మోసుకెళ్ళే పాదాలు, సువార్తికుని పాదాలు సుందరమైనవి. మీ పాదాలు ఎలాంటి పాదాలు? మన పాదాలు ఎలాంటి పాదాలు? మా పాదాలు ఎక్కడ నడుస్తున్నాయి? ఇది ఎంత పోలికండి. చెప్పండి. 1 పగలు, రాత్రి, గుడ్. నీటి బొక్క తాగడానికి, తినటానికి, అబ్బా సూపర్ ఫుడ్. అందుకే రోగాలు రాలి వాళ్ళకి. ఆయన ఇచ్చిన ఫుడ్ తిన్నారు కాబట్టి. వాళ్ళకి రోగాల్లో గ్యాస్ ట్రబుల్ లేదు, థైరాయిడ్ లేదు, షుగర్ ట్యాబ్లెట్ లేదు, బీపీ ట్యాబ్లెట్ లేదు. మనకి ఊళ్ళో అన్ని టెన్షన్లు మనకే కాబట్టి అన్ని రోగాలు మనకు వచ్చేస్తున్నాయి. మన టెన్షన్ దేవుడి గురించి, మన బీపీ ఆయన రాజ్య విస్తరణ కొరకు. యేసుక్రీస్తుకు బీపీ పెరగబట్టే నరాలు చెట్లు పోయినాయి, నీరు రక్తంగా మారింది. ఇది సంగతి. ఆ తర్వాత అమ్మా బట్టలు పాతకెళ్ళలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఆఖరిగా అమ్మా రోగాలు రానివ్వలేదు. ఇవి దేవుడు మనకిచ్చిన వనరులు, ఆత్మ సంబంధమైన వనరులు. చేత దేవుడు మనల్ని తన జ్ఞానముతో ఐశ్వర్యము చొప్పున మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ముందుండి నడిపిస్తున్న దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా. బ్రదర్స్ నిలబడండి.